నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినన్న ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములోని అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహభ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాక పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనంలో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి. ఈ విధంగా జీవించిన ధన్య జీవులు ఎందరో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. అలాంటి ధన్యజీవుల అనుభవంలో ఒకటి శ్రీ అక్కిం వెంకట్రామరెడ్డి గారికి జరిగిన అనుభవం. ఆ అనుభవం ఎలాగుంది మనం ఇప్పుడు స్మరించుకుందాం. ఒకరోజు ఉదయం 10 గంటలకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కిం వెంకట్రామరెడ్డి గారిని గుగ్గిళ్ళు అమ్ముకునే సుబ్బమ్మ గారి ఇంటికి తీసుకొని వెళ్ళారు. అమ్మ, ఈయనకి కొన్ని సద్ది పిసిళ్ళు పోయమ్మా అని స్వామివారు అర్థించారు. ఆమె ఇలా చెప్పింది: తన దగ్గర గింజలు లేక ముందటి రాత్రే పస్తున్నానని, ఇప్పుడు కుండలు కడుక్కుంటున్నానని ఆమె వినయంగా బదులిచ్చింది ఆ పేదరాలు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు: అట్లా పర్లేదులేమ్మా, ఆ సంగటి కుండలో చెయ్యి పెట్టి తుడిచి చెంబుడు నీళ్లు పోసి ఒక పుల్లతో కలియబెట్టి పోయమ్మా అని చెప్పారు స్వామివారు. ఆ తల్లి మారు మాట్లాడకుండా అలానే చేసింది. అక్కడ ఉన్నది కొంచెమే అయినా అక్కిం వెంకట్రామరెడ్డి గారికి తృప్తిగా సరిపోయింది. శ్రీ స్వామివారి అమృత వాక్కు ఫలితమే ఇది. ఈ విధంగా తృప్తినిచ్చిందని అతను అక్కిం వెంకట్రామరెడ్డి గారు గుర్తించి ప్రణమిల్లారు భగవాన్ వెంకయ్య స్వామి వారికి. మరొక రోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అక్కిం వెంకట్రామరెడ్డి గారితో ఇలా అన్నారు: అయ్యా, పిల్లి తన తోక ముడుచుకొని కూర్చున్నట్లు మనం మన మనసును ముడుచుకొని కూర్చోవాలయ్యా. పిల్లి తన ముడిచిన తోకను కదిలిస్తూ పిల్లలకు సర్వ విద్యలు నేర్పిస్తుంది అని చెప్పారు. ఇచ్చట మనం శ్రీ స్వామివారు మార్జాల కిషోర న్యాయాన్ని బోధిస్తున్నారని గుర్తించాలి. ఇంకొక లీల ఇది. ఒకనాడు ఒక ఆసామి భార్య సమేతంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్దకు వచ్చి ఇలా అన్నారు. వాళ్ళు ప్రాధేయపడ్డారు: స్వామి, 6 బిడ్డలు పుట్టి చనిపోయారు, మా జీవితానికి వెలుగు ప్రసాదించండి అని విన్నవించుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు ఏకబిగిన 3 గంటల సేపు నాదం మీటి ఇలా అన్నారు: అయ్యా, మీకు ఒక మగబిడ్డ కలిగి మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అని ఆశీర్వదించారు. తమ సేవకుడిని పిలిచి, అయ్యా, నీవు వీళ్ళ ఇంటికి వెళ్ళి విభూతి పండు నలిపి 4 మూలలా జల్లి రాత్రంతా భజన చేయించి వచ్చే అని అన్నారు స్వామి. కానీ అమాయకుడు, అహంకారి అయిన ఆ సేవకుడు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటే ఇక నేను ఏమి చేసి లాభం ఏమిటి అని శ్రీ స్వామివారి మాటకు ఎదురు చెప్పాడు. కానీ శ్రీ స్వామివారి బలవంతం పైన ఆ సేవకుడు వెళ్ళి శ్రీ స్వామివారు చెప్పినవన్నీ యథాతథంగా చేసి వచ్చాడు. సంవత్సరం తిరగకుండానే వారికి సంతానం కలిగింది. ఆ దంపతులు స్వామివారి సంతానం కలిగిన తర్వాత ఆ దంపతులు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి విన్నవించుకున్నారు: స్వామి, తమ గ్రామం విచ్చేసి తమ విందును ఆరగించండి అని స్వామివారిని వారు ప్రాధేయపడ్డారు. స్వామివారు ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. చివరకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు, అయ్యా, నా బదులు ఈయన్ని తీసుకుపోండి అని వాళ్ళ ఇంటికి వెళ్ళి భజన చేయించిన సేవకుడిని తీసుకొని వెళ్ళమని స్వామివారు వారికి ఆజ్ఞాపించారు. ఆ దంపతులు ఆ సేవకునికి బంగారు ఉంగరం, చైను, వాచి, బట్టలు అన్నీ ఇచ్చి సత్కరించారు. దానితో ఆ సేవకునికి కండ్లు తలకెక్కాయి. అప్పుడు వచ్చి ఇలా అన్నాడు: చూడు స్వామి, నా దెబ్బ, నేనెంత బంగారం సంపాదించానో, నీవు ఏది సంపాదించింది ఏది చూపించు అని స్వామివారిని హేళన చేశాడు. అందుకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు: అంతే కదయ్యా, దాంతో సరిపోయేలా అని అన్నారు స్వామి. ఆ సేవకునికి రుణానుబంధం ఆనాటితో భగవాన్ వెంకయ్య స్వామివారితో తీరిపోయింది. అతడికి ఎవరికి మంత్రించినా ఫలించేది కాదు. శ్రీ స్వామివారి చెంత ఆనాటితో ఆ సేవకునికి
స్థానం పోయింది. శ్రీ స్వామివారు సేవకుడినని చెప్పుకుంటూ దేశమంతా తిరుగుతూ పొట్ట గడుపుకునే స్థితికి వచ్చాడు అతను. ఏమీ కోరని శ్రీ రోసిరెడ్డి లాంటి సేవకులు ప్రేమకు కీర్తికాంక్ష అహంకారంతో ఏమీ కోరని శ్రీ రోసిరెడ్డి లాంటి సేవకుల ప్రేమకు కీర్తికాంక్ష అహంకారంతో ఆశకు లోబడిన ఇతర సేవకులకు భేదం ఇలానే ఉంటుంది. ఇంకొక లీల ఇది, స్వామివారి సర్వజ్ఞత్వం తెలిపే లీల ఇది. ఒకనాడు పెన్నబద్వేల్లో అంకాలమ్మ బోటు దగ్గర శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నారు. అర్ధరాత్రి వేళ వెంకట్రామిరెడ్డి గారిని నిద్ర లేపి, అయ్యా చలమానాయుడి ఇంటికి వెళ్ళి ఎద్దులకు అంత గడ్డి వెయ్యమని చెప్పు అని ఆజ్ఞాపించారు స్వామి. అదేవిధంగా స్వామివారు చెప్పినట్టుగా గురువు మాట ఆజ్ఞ మేరరాదని వెంకట్రామిరెడ్డి గారు చలమానాయుడు గారి ఇంటికి వెళ్ళి నిద్ర లేపి సంగతి చెప్పారు. ఆయన నిద్ర కళ్ళతో మంచం దిగకుండానే, స్వామి చెప్పాడా, ఆయనకేమీ పని లేదు, ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు, నీవే 4 గడ్డిపోచలు ఎద్దుల ముందు వేసిపో అని చెప్పి ఆ చలమానాయుడు గారు నిద్రపోయారు. అప్పుడు అక్కిం వెంకట్రామరెడ్డి గారే కొంచెం గడ్డి తెచ్చి వేశారు. ఆ మూగజీవులు ఎంత ఆకలితో ఉన్నాయేమో కానీ ఆ గడ్డి ఒక్క నిమిషంలో ఆవురావురమంటూ తినేశాయి. అక్కిం వెంకట్రామరెడ్డి గారు అప్పుడు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పారు. మంచి పని చేసావయ్యా, అంతేలే అని సంతోషించారు శ్రీ స్వామివారు. ఎద్దులు ఆకలి తీరితే శ్రీ స్వామివారి ఆకలి తీరినట్లే. అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోవయ్యా అన్న స్వామివారి మాట అక్షర సత్యం కదా. ఓం నారాయణ ఆది నారాయణ.